సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. అభ్యర్థిత్వాలు ఖరారవడంతో పలువురు హస్తం పార్టీ నేతలు నామపత్రాలు సమర్పించారు. కార్యకర్తలు నాయకులతో కలిసి ఊరేగింపుగా వచ్చి రిటర్నింగ్ కార్యాలయాల్లో అధికారులకు పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం సందడిగా సాగుతోంది. సమయం దగ్గర పడుతుండటంతో హస్తం పార్టీ నేతలు నామపత్రాలు సమర్పించారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పత్రాలు దాఖలు చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. జాతీయ పార్టీలుగా ఒకవైపు బీజేపీ కూటమి, మరొక వైపు కాంగ్రెస్ కూటమిగా పోరాడుతూ ఉన్నాయి. ఎటుగాని విధంగా శిఖండి పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా ఉన్నటువంటి ఈ కేసీఆర్ అసలు రంగును కూడా ప్రజాస్వామ్యవాదులందరూ గమనించాలని కోరుతూ 3% లేనోడు చక్రం దింపుతారంటే నమ్మే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని అడుగుతూ ఈ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే కూడా ప్రేక్షకులాగానే ఉన్నటువంటి మాటను ప్రజల్లోకి తీసుకెళ్తాం. నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలెక్టరేట్ కు వచ్చిన ఆయన అధికారులకు నామపత్రాలు అందజేశారు. అంతకుముందు మల్లు రవి బిజ్నాపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి నామినేషన్ వేశారు. ఊర్కొండ అభయాంజనేయ స్వామి, మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు అబ్దుల్ ఖాదర్ దర్గాలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు నామపత్రాలు అందజేశారు. ఊర్లలో బూతు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులున్నాయి. నేతలు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంతమంది నేతలు పోయినా సరే, ఈ క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి మా పునాదులని ఎవరు కూడా కదిలించే పరిస్థితి ఉండదు. మహబూబ్ నగర్లో విజయడంకా మోగిస్తూ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు, అలానే కేంద్రంలో కూడా అత్యధిక లోక్సభ స్థానాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు సంగారెడ్డి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, షబీర్ అలీతో కలిసి వచ్చి ఆయన నామపత్రాలు సమర్పించారు. వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మార్త రాజభద్రయ్య నామినేషన్ దాఖలు చేయగా ఈ నెల 25 సాయంత్రం 3 గంటల్లోపు బి ఫారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జె పాటిల్ అభ్యర్థికి నోటీస్ జారీ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రులు నామినేషన్లు వేశారు.